జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. మనం విష్ణు సహస్రనామాల్లో ధ్యేయమూర్తిని ధ్యానించేటప్పుడు ఎలా ఉంటుంది ఆ స్వరూపం, దివ్యమంగళ స్వరూపం అనంటే అద్భుతమైన శ్లోకంలో వర్ణిస్తున్నారు. ఓం క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థ స్ఫటికమణి నిభైః మౌక్తికైర్మండితాంగః శుభ్రైరదభ్రైరదభ్రైరుపరి విరచితై ముక్త పీయూషవర్షైః ఆనందీనః పునీయాత్ అరినళిన గదా శంఖపాణిర్ముకుందః. ముకుందః, ముకుందుడు అంటేనే ముక్తిం దదాతి ఇది ముకుందః. ఆ ముకుందుడైనటువంటి పరమాత్మ ఎలా ఉన్నారు అంటే క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం. క్షీరసాగరంలో చక్కటి ఇసుక రేణువుల మధ్య, అంటే ఇక్కడ ఈ భూలోకంలో ఉన్నటువంటి సముద్రంలో ఉన్నటువంటి ఇసుక మాదిరిగా కాకుండా అక్కడ స్వచ్ఛమైనటువంటి స్ఫటికముల వంటి తెల్లనైనటువంటి ఇసుక రేణువులు మణులతో పొదగబడి ముత్యాములతో పొదగబడినటువంటి ఆ చక్కటి శుద్ధమైనటువంటి ఇసుక రేణువుల మధ్య మాలా క్లుప్తాసనస్థ స్ఫటికమణి నిభైః మౌక్తికైర్మండితాంగః. ఇక స్వామి ఆసీనులై ఉన్నటువంటి ఆ సింహాసనం ఎట్లా ఉంది అంటే దివ్యమైనటువంటి చక్కటి స్వచ్ఛమైన శుద్ధమైనటువంటి మణులతోటి, తర్వాత మౌక్తికములు అంటే ముత్యాలతో పొదగబడినటువంటి మాలలు వేళ్లాడుతూ ఉండగా ఇక స్వామి ప్రతి అంగములో కూడా ఆ దివ్యమంగళ స్వరూపంలో శుద్ధమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మౌక్తికములు ప్రకాశిస్తూ ఉన్నాయట. ప్రతి అంగములో కూడా అలా భాసిల్లుతూ ఉన్నాయి. ఇంకా ఆ పైన చక్కటి మేఘాలు ఆవృతమయ్యాయిట. శుభ్రైరదభ్రైరదభ్రైరుపరి విరచితైః పైన మనకిక్కడ ఎట్లా అయితే మేఘాలు ఏర్పడతాయో అక్కడ ఆ క్షీరసాగరంలో ఉన్నటువంటి మేఘాలు ఇక్కడిలాగా నీలి మేఘాలు కాకుండా స్వచ్ఛంగా శుద్ధంగా ఉన్నాయిట. ఆ మేఘాల నుంచి ఇక్కడైతే వర్షం కురుస్తుంది మన భూభాగంలో, అక్కడ స్వామి యొక్క ఆ ఆకాశం నుంచి మేఘాల నుంచి అమృత జల్లులు కురుస్తూ ఉన్నాయిట. శుభ్రైరదభ్రైరదభ్రైరుపరి విరచితై ముక్త పీయూషవర్షైః. పీయూషం అంటే అమృతం. ముక్త పీయూషవర్షైః అది కూడా శుద్ధంగా స్వచ్ఛంగా ఉండేటటువంటి అమృత ధారల్లో తడిసి ముద్దవుతుంటే స్వామి ఎలా దర్శనమిస్తూ ఉన్నారంటే అరినళిన గదా శంఖపాణిర్ముకుందః. అరినళిన గదా శంఖపాణిర్ముకుందః.